మనుషుల ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని 2011 తాను హైకోర్టులో పిల్ వేసి పోరాటం చేస్తున్నారని, కోర్టు ఆదేశాలను మైన్స్ అధికారులు క్వారీ యజమానులు బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదకరంగా మారిన సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులోని క్వారీ గోతుల్లో మనుషులు పడి చనిపోకుండా తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి క్వారీ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 అడుగుల లోతు ఉన్న ఈ గోతుల్లో 120 అడుగుల ఎత్తున నీరు చేరిందని, ముఖ్యంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులోని క్వారీ గోతులు మరింత ప్రమాదకరంగా మారాయని, ఈ రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల రాత్రిపూట వాహనాలపై వెళ్లేవారు ఈ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారని కొండబాబు తెలిపారు. ఏడాది క్రితం ఒక వ్యక్తి ఇలాగే క్వారీ గోతుల్లో పడితే కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. ఇటీవలే ఆ గోతుల్లో పడి చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం బయటపడింది. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవలసిన ఆయన ప్రశ్నించారు. సర్వజ్ఞ